అండి, వెల్కమ్ బ్యాక్ టు ojucooking. నేను దేవి. ఈ వీడియోలో మనం చాలా టేస్టీగా ఉండి చాలా హెల్దీ అయిన కాకరకాయ కారంని ప్రిపేర్ చేసుకుందామండి. యాక్చువల్లీ కాకరకాయతో గుత్తి కాకరకాయ అని, లేదంటే కాకరకాయ ఫ్రై అని, లేదా కాకరకాయ పొడి అని ఇలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. అలాగే ఈరోజు మనం చాలా స్పైసీగా లైట్గా చేదుగా ఉండి 1 వీక్ నుంచి 1 మంత్ వరకు నిల్వ ఉండే కాకరకాయ కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ కాకరకాయ కారం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి. ఒక 1/2 కేజీ వరకు కాకరకాయలు తీసుకొని, ఒక 3 స్పూన్ల వరకు పల్లీలని, 2 స్పూన్ల వరకు ధనియాలని, ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి తీసుకోవాలి. 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర అన్నమాట. ఇప్పుడు మనం కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చక్కగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇలాగా రౌండ్ చక్రాల్లా కట్ చేసేసుకోవాలి. ఇలా చక్రాల్లా కట్ చేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని దీనిలోనికి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఆయిల్ గురించిన ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే డాక్టర్స్ సజెషన్ ప్రకారం నేను నెంబర్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటానండి. ఇలా నెంబర్ ఆఫ్ ఆయిల్స్ని యూజ్ చేయడం వల్ల నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సన్డ్రాప్ ఆయిల్ అనేది మనకి చాలా తక్కువ వేసినా కూడా ఫుడ్ అనేది చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఇలాగ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా కూడా ఆయిల్ అనేది ఎంతవరకు అవసరమైతే అంతవరకే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ విషయాన్ని అయితే నేను ఈ ఆయిల్ నుంచి గ్రహించానండి. అందుకోసం మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్లోనికి కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాము. ఇలా పసుపు వేస్తే కాకరకాయ అనేది మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ కాకరకాయ ముక్కలు మరీ రెడ్డిష్గా కాకుండా కొంచెం క్రిస్పీగా లైట్ స్మూత్గా ఉండే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయండి. నేను ఇప్పుడు ఆయిల్ నుంచి ఈ కాకరకాయ ముక్కల్ని చక్కగా తీసేసి ఒక ప్లేట్లోనికి వేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ నుంచి కాకరకాయ ముక్కలన్నిటిని చక్కగా తీసేసి మనం ఇదే ఆయిల్లో 3 స్పూన్ల పల్లీలు తీసుకున్నాం కదా, ఇలా 3 స్పూన్ల పల్లీలను కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి పల్లీలు అనేవి క్రిస్పీగా ఉంటాయన్నమాట. నేను యూజ్ చేసే సన్డ్రాప్ ఆయిల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాంటి డీప్ ఫ్రై ఐటెం అయినా సరే మనం చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట. ఓకే అండి, పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఆయిల్ నుంచి పల్లీలు కూడా రిమూవ్ చేసేసుకుని మనము కాకరకాయ ముక్కలు వేసుకున్న ప్లేట్లోనికి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలు కొంచెం చల్లారుతాయి, కాకరకాయ కూడా చల్లారుతుంది అనమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు అనేవి కారంని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి తీసుకుని ఇవి యాడ్ చేసి ఫ్రై చేసేసాను. ఈ ఎండుమిరపకాయలను కూడా మనం కాకరకాయలు ఉన్న ప్లేట్లోనికి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి మనము ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కరివేపాకు ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. నేను తీసుకున్న 2 స్పూన్ల ధనియాలని వేసాను ఆయిల్లోనే. 1 స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను. 1 స్పూన్ ఆవాలను కూడా ఆయిల్లో యాడ్ చేసేసి 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకుని ఈ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా, ఒక వెల్లుల్లిపాయని తీసుకున్నానండి నేను. ఇలా వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా మనం ఆయిల్లో వేసేసి ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా కడిగి ఆరపెట్టిన కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వాటర్లోంచి తీసి అయితే వేయకూడదండి. కొంచెం ఆరి తడి లేకుండా ఉన్న కరివేపాకుని ఈ ఆయిల్లో వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కారం అనేది నిల్వ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మనము కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం, చూసారు కదా. ఆయిల్ అనేది అస్సలకే అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. ఓకే అండి, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకుని మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాకరకాయలు తప్ప మిగతా అన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పల్లీలు మాత్రం కొన్ని పల్లీలు పక్కకు పెట్టుకోవాలండి. అంటే నేను ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. 1 స్పూన్ పల్లీలని పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసినట్లయితే పౌడర్ లాగా ప్రిపేర్ అవుతుంది. ఇలా ప్రిపేర్ అయిన ఈ కారం పొడిలోనికి మనము కాకరకాయల్ని యాడ్ చేసుకోవాలండి. చింతపండు అనేది వేయవలసిన అవసరం లేదండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలన్నిటిని కూడా దీనిలో యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మనకి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిపోయిన కాకరకాయ కారంని కొంచెం చల్లారిన తర్వాత మనం పల్లీలని, వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసేసుకుని
చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుంచి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా 1 మంత్ తర్వాత కూడా నిల్వ ఉంటుంది, కానీ కొంచెం టేస్ట్ మారుతుందన్నమాట. ఈ కాకరకాయ కారంని చూశారు కదండి, ఎస్పెషలీ డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది కదా. నార్మల్ పీపుల్ అయినా సరే చక్కగా రైస్తో పప్పు, సాంబారు, పులుసు కూరలు అలా ఏది ప్రిపేర్ చేసుకున్నా కూడా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఒక్క ముద్దలో ఇలా కాకరకాయ కారం వేసుకుని తింటే ఆ టేస్ట్ని మాటల్లో చెప్పలేమండి, అంత టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, నేను చేసిన ఈ కాకరకాయ కారం అనేది మీకు నచ్చినట్లయితే మీరు ఈ విధంగా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.